యేసయ్యా మీరే ప్రభువా, నీ బిడ్డలకు ఏ వాక్యం అవసరమై ఉన్నదో ఆ విషయాలు మీరు తెలియపరచండి. మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నా ప్రత్యేకమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా వందనాలు తెలియజేస్తూనే, దేవుడు మనకిచ్చిన అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఒకసారి మనందరూ హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ప్రియులారా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి మనం చదువుతామండి. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో హబక్కూకు కనబడుతున్న గ్రంథకర్త ప్రార్థన చేస్తున్న సందర్భం మనకి కనిపిస్తుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అడిగితే, ఈ ప్రార్థనలో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ప్రియులారా, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. నంబర్ 1. నంబర్ 2, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. దేవుని వాక్య భాగములో ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించడానికి మనం ప్రయత్నించేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విషయాలైతే తెలియచేయాలని ఆయన ఆశిస్తున్నాడో అట్టి రీతిగా ఆయన మన బలపరిచి మనకు కావలసిన ఆత్మ సంబంధమైన సందేశాన్ని దేవుడు అనుగ్రహించాలని నేను తలస్తున్నాను. వాస్తవానికి మనం పాత సంవత్సరం గతించిపోయి నూతన సంవత్సరం అనబడుతున్న 2021వ సంవత్సరంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు సంవత్సరం ప్రారంభమా, సంవత్సరం ముగింప? మనకి సంవత్సరము ప్రారంభం. అందుకని సంవత్సరము జరుగుచుండగా అంటే ఈ సంవత్సరము మనకి ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము కనుక మనము జరుగుతూ ఉండగా ఏమి జరగాలి అని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ కార్యాలు నూతన పరచు. ఈరోజు ఒక సంవత్సరములో మనం చాలా కార్యాలు చేస్తూ ఉంటారు. సంవత్సరములో చాలా పనులు చేస్తూ ఉంటారు. సంవత్సరములో నుండి సంవత్సరం ముగింపు వరకు కూడా ఎన్నో రీతిలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ హబక్కూకు కనబడుతున్న ప్రవక్త నా కార్యాల గురించి అని మాట్లాడటం లేదు. ప్రభువా నీ కార్యములను నూతన పరచు. ఎవరు చేయమన్నాడు కార్యాన్ని? యేసయ్యా, ప్రభువా నీవే కార్యం చేయాలి. ఈ సంవత్సరము జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము అంటున్నాడు. నూతనం అనే పదానికి క్రొత్తది అంటే ఈ 2021వ సంవత్సరములో నీ వలన నేను కొత్త కొత్త కార్యాలు నేను చూడాలి. నువ్వు చేసే అద్భుతమైన కార్యాల ద్వారా నేను సంతోషించాలి. నువ్వు చేస్తున్న ఆశ్చర్యకరమైన కార్యముల ద్వారా నేను తృప్తి పొందాలి. కనుక నా జీవితములో, నా కుటుంబములో, లేక నేను చేస్తున్న చేతి పనుల విషయంలో,
లేక నేను చేస్తున్న పరిచర్య విషయంలో, లేక మా వ్యాపార విషయంలో నీ కార్యాలు ఎలా ఉంటాయో మేము చూడాలి అని దేవునికి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవునికి సేవకుడిగా నేను మీతో పంచుకునే మాట ఏంటంటే, 2020 సంవత్సరములో ఏ కార్యాలైతే నువ్వు చూడలేకపోయావో, ఏ ఉద్దేశాలైతే నెరవేరకుండా పోయాయో, నీ జీవితంలో తలంచినవన్నీ కూడా ఆగిపోయాయో, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరంలోనైనా యేసయ్య నీ కార్యములు నూతనముగా నా పట్ల జరిగించు. ఈరోజు మన జీవితంలో ప్రభువును ప్రియులారా, ప్రార్థన చేస్తే దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడా? నూతనమైన కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థుడేనా? అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయనకి ఇష్టముందా అని అడిగితే, దేవునికి వాక్యానుసారముగా దేవుడు మన పట్ల మనం ప్రార్థించాలే గాని, మనం అడగాలే గాని ఆయన ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన నూతనమైన కార్యాలు ప్రభు మన పట్ల చేయాలని దేవుడు ఆశిస్తూనే. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అని అడిగితే, ఆయన కార్యాలు మన కంటికి కనబడకుండాను, మన చెవికి వినబడకుండాను, మన హృదయానికి అగోచరముగా ఉంటాయి. అంటే మనం ఊహించినట్లుగా ఉండవు, మనం తలంచినట్లుగా ఉండవు, మనం ఉద్దేశించినట్లుగా ఉండవు. మనం అనుకుంటాం చాలా పర్యాలు ఇలా చేస్తాడని దేవుడు అనుకోలేదండి, ఇలాంటి అద్భుతమైన కార్యాలు జరుగుతాయని నేను ఊహించలేదండి. నిజమే, మన తలంపులు వంటివి కాదు ఆయన తలంపులు, మన ఉద్దేశాలు వంటివి కాదు దేవుని యొక్క ఉద్దేశాలు. నువ్వు ఒకటి తలస్తే ఆయన నీ పట్ల ఏ ప్రణాళికని కలిగి ఉన్నాడో అది మాత్రమే దేవుడు చేయగలడానికి సమర్థుడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ దేవుని పిల్లలారా, దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేసినప్పుడు మనకేమి జరుగుతుందంటే, బైబిల్ బోధిస్తుంది పరిపూర్ణమైన సంతోషం మన జీవితంలో కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తన 92వ కీర్తన ప్రభువునందు ప్రియులారా, 4వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. 92వ కీర్తన 4వ చరణం. యెహోవా, చూడండి, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. చాలండి, దేవుని స్తోత్రం. ఏమన్నాడు కీర్తనకారుడు ఇక్కడ? యెహోవా, నీ కార్యములను బట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు చేస్తున్న కార్యములు బట్టి, నీ కార్యముల వల్ల నేను సంతోషిస్తూ ఉన్నాను, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను అనే మాట మనం చదువుతున్నాం. అంటే దేవుడు చేస్తున్న కార్యములు నిన్ను సంతోషపరుస్తున్నాయి. 2020 సంవత్సరంలో ఒకవేళ ఏ కార్యాలైతే జరగక, ఏ పనులైతే ఒకవేళ అవ్వక, నువ్వు తలంచినది ఏది కూడా సక్సెస్ అవ్వక కన్నీరు కార్చావు, ఈ 2021 సంవత్సరంలో అంటున్నాడు, నేను చేస్తున్న కార్యముల వల్ల 2021 సంవత్సరంలో నీకు సంతోషము కలుగుతా తప్ప దుఃఖం మాత్రము కలగదు, నీకు ఆనందము కలుగుతా తప్ప ఏడుపు మాత్రం కలగదు. ఇదిగో నీ కుటుంబంలో సంతోషం ఇవ్వబోతున్నా, నీ వ్యాపార జీవితంలో సంతోషాన్ని కలుగజేయబోతున్నా, నీ నోటి నిండా నేను నవ్వు కలుగు చేస్తున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే. కాబట్టి ప్రియులారా, ఆయన చేసే కార్యాలు మనం తలంచుకున్నప్పుడు, ఆయన చేస్తున్న కార్యాలు మనం అనుభవించినప్పుడు మన జీవితంలో పట్టలేనంత సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. చాలా మంది ప్రభునందు ప్రియులారా, అది ఎవరు గమనించగలరని అడిగితే, అది రుచి చూసిన వారు తప్ప, వారి జీవితంలో పొందుకున్న వారికి ఆ ఉద్దేశం అర్థమవుతారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా దేవుని యొక్క కార్యాలు అంతగా అర్థం కావు. ఒకవేళ మాలాంటి వారు గాని, ఒకవేళ సంఘములో ఆత్మానుసారంగా జీవించే వారు గాని చెప్పినా అలాగే చెప్తారు, క్రైస్తవ పిల్లలు దేవుని బిడ్డలు అలాగే మాట్లాడతారు అనుకుంటారే తప్ప అంతగా నిరీక్షణతో గాని విశ్వాస జీవితంతో గాని కొనసాగించలేరు. బైబిల్ వాక్యానుసారముగా ప్రియులారా, ఆయన కార్యాలు మనం ఏం చేస్తాడని చెప్పండి? కృంగిపోయిన మన జీవితాల్లో గాని, దుఃఖంలో ఉన్న మన జీవితాన్ని గాని, బాధలో ఇబ్బందులో ఉండి
బట్టి ఇక నాకు చేతనవదు, ఇక నేను ఏ కార్యాలు చూడలేను, నా కుటుంబంలో సంతోషాన్ని చూడలేను, నా భర్త జీవితంలో మార్పు నేను చూడలేను, నా బిడ్డల జీవితాలు స్థిరపడడం అనేది కలలో కూడా జరగదు అనుకున్న వారికి ప్రభు అంటున్నాడు, నేను చేసే కార్యము నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన చేత పనుల లెక్క మనకు ఉత్సాహాన్ని కలిగిస్తుందట. ఈరోజు నేను అంటున్నాను, రెండు పదాలు ఒకటే, భావాలు వేరుగా, అంటే భావం ఒకటే, పదాలు వేరుగా రాసిన ఏంటంటే ఆయన మన సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. ఏంటి, ఎందువల్ల ఆ సంతోషం ఆనందం మనకు కలుగుతుంది అని అడిగితే ఆయన చేశాడు కనుక. కొన్ని కార్యాలు చేస్తే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చ, కొంతమంది అంటే చాలా బాగా చేశాడు కార్యక్రమం అంటాడు, మరొక ఏమంటాడంటే ఏం చేస్తాడులే మీ పార్టీ వాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు అంటాడు అనుకోడు. అయితే నేనంటాను, దేవుడు చేస్తే అందరికి కూడా సంతోషముగాను అది నచ్చేటట్లుగానే ఉంటది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా, ఇంక ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం, ఈ సంవత్సరం జనవరి 2వ తారీఖులోకి వచ్చాం. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనమైన కార్యాలని చూడాలి ప్రభువా. ఏమైనా ప్రార్థన చేస్తామని చెప్పండి, నీ నూతనమైన కార్యాలని చూడాలి. అది నా జీవితంలోనైనా నా కుటుంబంలోనైనా అలాంటి కార్యాలు చూసే గొప్ప భాగ్యం నాకు దయచే ప్రభువా అని ప్రార్థించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చూడండి పిల్లలారా, దేవుని కార్యాలు ఎలా ఉంటాయనంటే ఆదికాండము 24వ అధ్యాయం 50వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం. లాబాను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగినది, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లాబాను బెతూయేలు అంటున్నాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మా వాళ్ళ మేము చేసే కార్యం కాదు, మా బంధువుల వల్ల, మా చుట్టాల వల్ల, మా స్నేహితుల వల్ల, మా ఇరుగు పొరుగు వారి వల్ల, లేకపోతే అమెరికా వారి వల్ల జరిగిన కార్యాలు కాదు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఎవరు చేశారంటే కార్యం? గమనించారు ప్రియులారా, దేవుడు చేస్తే దానికి తిరుగు ఉండదు. దేవుడే కార్యం చేస్తే అది కొరత ఉండదు. దేవుడే కార్యం జరిగిస్తే అందులో లోటుపాట్లు అనేవి ఉండవు. నేనంటాను ఒక మాట ప్రభుత్వ కానా అనబడుతున్న వివాహ కార్యక్రమంలో ఆ ఇంటి వారందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమం అంతా కూడా సక్సెస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చుట్టాలు వస్తూ ఉన్నారు, బంధువులు వస్తూ ఉన్నారు, కలిపిన ద్రాక్ష రసము అయిపోయింది. అంటే వారు చేసిన కార్యక్రమం లోటు ఏర్పడ్డదా లేదా? కానీ దేవుడు చేసిన కార్యక్రమంలో లోటు ఉండదండి. నేను అంటాను ఏమో తెలుసా, అక్కడ కేవలము వారికి కావలసిన మాధుర్యాన్ని ఇవ్వడానికి వట్టి నీళ్లతో దేవుడు ద్రాక్షరసంగా మార్చి ఒక అద్భుతమైన కార్యం జరిగించి వారందరిని కూడా సంతృప్తి పరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం చేస్తే ఏదైనా లోపం కనిపించవచ్చేమో, కార్యక్రమంలో మనం చేస్తే ఏదైనా మర్చిపోవచ్చేమో. చూడండి, చాలా పర్యాలు వివాహ కార్యక్రమాలు చేసేటప్పుడు అన్ని బాగానే చేస్తాం, కానీ ఎవరో ఒకరు ఇద్దరినో మర్చిపోతూ ఉంటాం, అవును కదా? కొంతమంది ప్రభుత్వం ముందు నుంచి మొదలెడతారు, ఏమో తెలుసా, ఎవరిని మిస్ అవ్వకూడదు, ఎవరికి కూడా మాట రాకూడదు అనుకుంటాం, కానీ ఏదో చిన్న మిస్టేక్ ఎక్కడ జరుగుతూనే ఉంటది. నేనంటాను, మన జీవితంలో మానవ మాత్రులు కాబట్టి మిస్టేక్లు అనేది మన జీవితంలో జరుగుతుంటాయి, పొరపాట్లు అనేది జరుగుతూ ఉంటాయి, కొన్ని పర్యాలు మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటది. కానీ దేవుడు చేసే కార్యాలు మాత్రము ఏలెత్తి చూపించడానికి ఎవరికి కూడా అవకాశం ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, బెతూయేలు లాబానంటే ఎవరండి పిల్లారా? తండ్రి కొడుకు ఇద్దరు అంటున్నారు, ఎలియాజరుతో అంటున్నారు. ఏంటి, ఏ సమాధానం చెప్పమంటున్నావు? ఇది మేము చేసిన కార్యం అయితే మేము గొప్పలు చెప్పుకోవచ్చు, మేము చేసే కార్యం అయితే అలాగే మాట్లాడవచ్చు. ఈ కార్యం ఎవరు చేస్తున్నారు? ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం కాబట్టి మేము అవునని గాని కాదని గాని చెప్పడానికి మా చేతుల్లో ఏమి కూడా లేదు. ఏ కార్యము అని అడిగితే నేనంటాను, ప్రభునందు దేవుని పిల్లలారా, తన బిడ్డ వయసుకు వచ్చింది, తన బిడ్డ పేరు రెబెక్కా. బెతూయేలుగా లాబాను గాని ఎప్పుడు కూడా వారి జీవితంలో ఊహించుంటారు. ఏమని తెలుసా, అలాంటి అబ్రహాం ఇంట్లోనికి నా బిడ్డ కోడలుగా
వెళ్తాదని. ఎవరు చేస్తున్నారు ఈ కార్యం అని అడిగితే నేను అంటాను, సేవకుడుగా దేవుడే ఆ కార్యం చేయడానికి తలపెట్టాడు ఆయన. అందుకే వారి జీవితంలో ఎటువంటి ఏ కొదువు కూడా, ఎటువంటి శోధన కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ ఏర్పడకుండా దేవుడు త్రోవను సరాలు చేయడం ప్రారంభించాడు. ఎలియాజరు మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు తను చేసిన పని తెలుసా? ఆ ఒంటులతో పాటు కూడా తను కూడా మోకరించాడట. మోకరించి తన మనసులో ప్రార్థన చేసుకుంటాడట. ఏమన్నా తెలుసా? ప్రభా, ఇక్కడ చాలా మంది యవన పిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. అయితే నేను ఎవరినైతే దాహానికి ఇమ్మని అడుగుతానో, నాకు నీళ్లు పోయమని అడుగుతానో, నేను అడిగిన ఒక చిన్న మాట అయితే అవతల నుంచి నా మనస్సులో అనుకున్నది ఆమె నోటని రావాలి. నేను అడగను. నేను ఒకటి అడుగుతాను, ఏమో తెలుసా? నాకు దాహం వేసేందుకు నీళ్ళు ఇమ్మంటాను. కానీ ఆమె నోట్లో వచ్చి నేను మనసులో అనుకున్నది వచ్చినట్లయితే ఆమె నా చిన్న యజమానుడు అనబడుతున్న ఇస్సాకునకు సిద్ధపరిచిన భార్య అని నేను ఆశించి నమ్మి ముందుకు వెళ్తానని చెప్పి తన జీవితంలో తీర్మానం చేసుకునే. తను ఎవరితో చెప్పలే, తను ఎవరికి కూడా కబురు పంపించలే. ఒకటి తన సమస్యను ప్రభుతో చెప్పడం ప్రారంభించాడు. యేసయ్యా, నేను వచ్చిన మార్గమును నువ్వు వెంటనే సఫలం చేయి, నా కార్యము త్వరగా సఫలం చేయి అని ప్రభుని అడుగుతుంటే దేవుడు ఆశ్చర్యకరంగా అదే సమయంలో చక్కటి చిన్నది రెబెక్కా నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. ఆ దాహం వేస్తుంది, కొన్ని మంచి నీళ్ళు ఇస్తావా ఆమంటుంది. భుజం మీద ఉన్న కడవను చేతి మీద తీర్చుకొని నీళ్లు పోస్తాంటుంది. అయ్యా, నీవు త్రాగు, నీ ఒంటిలో కూడా ఆయన పోయమన్నాడా? చెప్పాలి మీరు అందరూ కూడా. ఆయన ఏమన్నా నీళ్లు మా ఒంట్లో కూడా పోయాలమ్మను అన్నాడా? లేదు. కానీ మనసులో అనుకున్నది ఆమెకి ఆమె తెలిసింది. మనసులో అనుకున్నది ఆమె నోటి ద్వారా ఎలా వచ్చింది? తన మనసులో అనుకుని ప్రభువుకి అప్పగించాడు. ఆ ప్రభువే రెబెక్కా నోట మనసులో ఉండి మాట్లాడడం ప్రారంభించాడు. గడికి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యమైనవని. ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలారా, ఆయన చేసే ఆ కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే బైబిల్ బోధిస్తుంది, శూన్యంలో భూమిని వేలాడి తీసినోడంట. ఒక బాల్ వేలాడి తీయాలంటే ఏం కావాలి? మనకి సపోర్ట్ కావాలి, ఆధారం ఉండాలి. మరి భూమిని శూన్యములో దేవుడు వేలాడి తీసినప్పుడు ఏ తాడు కట్టాడు, లేకపోతే కింద ఎవరో సపోర్ట్ ఇట్టాడు? అయినా చెప్పాలి, పెట్టాడా? ఏం పెట్టలే. ప్రభునందు దేవుని పిల్లలారా, ఆయన శూన్యములో భూమిని వేలాడి తీశాడు. ఆయన అలా ఉండమన్నాడట. ఇప్పుడు కూడా సృష్టి ప్రారంభము నుండి ఇప్పుడు వరకు కూడా అలాగే ఉంది తప్ప అది ఏనాడు కూడా దేవుని యొక్క సరిహద్దులను దాటి బయటికి వెళ్ళలే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసే ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు మనం చూడాలి. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తారు. ఒకవేళ చాలా మంది అనుకుంటుంటారు అందరి పిల్లలకి వివాహం అయిపోతుంది, అందరి బిడ్డలు ప్రయోజకులు అయిపోతున్నారు, అందరి కుటుంబాలు కూడా చాలా క్షేమకరముగా అందరూ కూడా మంచి మంచి ఇల్లు కడేసుకుంటున్నారు, మా బతుకులు ఎప్పుడుగా ఉంటాయని. రెబెక్కా జీవితంలో ఎలియాజరు ఎలాగైతే వచ్చి బెతీయేలు లాభానికి ఒక షాకుగా మాట్లాడుతూ దేవుని ఉద్దేశాన్ని తెలియపరిచాడో, అలాగే ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు ఈ సంవత్సరంలో. ఒకవేళ గత సంవత్సరం అంతా ఇసుకుపోయావేమో, చూసి లేకపోతే అడిగి ఏ కార్యక్రమాలు కూడా జరగక నువ్వు అనుకున్నది ఏదో కూడా వర్కౌట్ అవ్వకపోయేలా బాధిస్తున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. సంవత్సరంలో జరుగుతుండగా ఆయన కార్యాలు నూతన పరుస్తారు. ఆయన మన జీవితంలో ఆయన చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి ప్రియులారా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం ప్రియులారా 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తున్నాడండి. ఆయన చేసే కార్యముల వల్ల మనం ఆశీర్వదింపబడుతున్నామని బైబిల్ బోధిస్తుంది.
ఆయన చేసే కార్యాలు ఎలా ఉన్నాయి చెప్పండి? మనకి ఆశీర్వాదం, మనం ఫలించేటట్లుగా, మనం దీవింపబడి 30, 60, 100 వంతులుగా అభివృద్ధి పొందేవారిగా మనం చేయాలని దేవుడు తలస్తూనే. కాబట్టి ఈరోజు చేసే కార్యాలు నీ పట్ల దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదకరంగా మార్చను గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గత సంవత్సరంలో ఏ ఆశీర్వాదం అయితే నువ్వు పొందుకోలేకపోయావో, ఈ 2021 సంవత్సరంలో దేవుడు మనను అనేక మందికి ఆశీర్వాదకరమైన వారిగా నిలబెట్టాలని దేవుడి ఉద్దేశమై ఉంది. గత సంవత్సరంలో ఒకవేళ ఏడుస్తూ ఉన్నావు, కానీ ఈ సంవత్సరంలో దేవుడిని సంతోషపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. గత సంవత్సరంలో దుఃఖిస్తూ ఉన్నావు అనేకమైన సమస్యల ద్వారా, అనేకమైన ఇబ్బందుల ద్వారా, కానీ ఈ సంవత్సరంలో మాత్రం దేవుడు ఆశీర్వాదానికి వారసుడుగా చేసి ఆయన మందిరములో ఒక సాక్షిగా నిన్ను నిలబెట్టుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఏమన్నాడంటే, మన దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు చేసే దేవుడు కనుక ఈ సంవత్సరంలో చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభా, నా పట్ల అద్భుతమైన కార్యములు జరిగించు. ఎవరికి చేస్తాడు ఆయన అని అడిగితే, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి కూడా ఆయన కార్యములు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే కీర్తనకారుడు మాట్లాడతాడండి, 57వ కీర్తన 57వ కీర్తన 2వ చరణం చదువుదాం ఒకసారి. మహోన్నతుడైన దేవునికి, చూడండి, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాను. కార్యాలు చేస్తున్నప్పుడు ఆయనకి ఏం చేయాలంటే మనం చెప్పండి. మరి దేవుడు నీ పట్ల ఉన్నతమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తుంటే, ఆ మహోన్నతుడైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్న దేవుడికి నువ్వు కనీసం థాంక్స్ అని చెప్తున్నావా? కృతజ్ఞత చెల్లిస్తున్నావా దేవుడికి? చెప్పండి. ప్రభు మన పట్ల చేస్తున్న కార్యాలు బట్టి మనం ఏం చెప్పాలంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకనూ ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడు చేయించిన కార్యములు బట్టి ఆయన సహవాసానికి మాత్రం ఏనాడు కూడా మనము దూరం అవ్వకూడదు. ఆయనతో మాట్లాడే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఆయనతో సహవాసం చేసే విషయంలో అశ్రద్ధ అనేది పక్కన పెట్టాలి. మనం చాలా పర్యాలు దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిన తర్వాత ఇచ్చే దేవుడు మాత్రం మనకి, మీకు అర్థమవుతుందన్నమాట. దేవుడు మనం చాలా అడుగుతూ ఉంటాం, ఇచ్చిన తర్వాత అది చూసుకుంటూ ఇచ్చిన వ్యక్తిని మనము మర్చిపోతూ ఉంటాం. అందుకే కీర్తనగాడు అంటున్నాడు, నా కార్యములు సఫలము చెయ్యు. అంటే ఆయన చేస్తూ ఉన్నాడు నా కార్యాలు, నా పట్ల కార్యాలు. అలాంటి దేవునికి నేను ఏం చేస్తున్నాను? మొరపెట్టుకుంటున్నాను. ఈరోజు మన అవసరాలు తీరిపోయాయని ప్రార్థన మానేయడం కాదు. లేకపోతే నేను అడిగిన దేవుడు ఇచ్చాడు, దాన్ని చూసుకుంటూ ఉండిపోయానండి, గుడికి రాలేకపోయానండి, ప్రార్థనలో గడపలేకపోయానండి, ఉపవాసం ఉండలేకపోయానండి, పనిపాట్ల వల్ల నేను చాలా వెనకబడిపోయానండి అనే మాట మన నోటంట రాకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నా కార్యము సఫలం చేస్తున్నాడు ఆయన, నేను ఆయన నామాన్ని పెట్టి మొరపెట్టుకుంటూ ఉన్నాను. నాకు ఆయన కార్యాలు జరిగించేవాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. నీ పట్ల దేవుడు ఏదైతే ఆ అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడో, నువ్వు అనుకున్న వారిని నెరవేరుస్తున్నాడో, అలాంటి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, తక్కువ చేయాలా? చెప్పండి. దేవుడి విషయంలో కృతజ్ఞత ఉంటే ఇంకా ఎక్కువ సమయం దేవుడితో గడపాలి. నిజమే ప్రభా, దిక్కుమాలదానైన నా జీవితంలో ఒకప్పుడు నిజంగా తినడానికి తిండి లేక, కట్టడానికి బట్టలు లేక బాధపడుతున్న పరిస్థితుల్లో ఎవరు నన్ను చూసేవారు కదయ్యా, కానీ ఈ రోజు అయితే నేనే 10 మందికి ఇచ్చేటట్లుగా నన్ను చేసావంటే అది కేవలం నీ కృప కాబట్టి ప్రభా, ఇదిగో నువ్వు చేసిన మేలు నేను ఏనాడు మర్చిపోలేనని ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఆయనతో మన సహవాసం చేసేవారు. అబద్ధకు అదే చెప్తున్నారని మనకేమో తెలుసా? సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, ఆయన కార్యాలు మనకి నూతనమైన కార్యాలు ప్రభు మన పట్ల చేస్తారు. నూతనం అంటే నువ్వు ఎప్పుడు కూడా చూడలేనిది,
నువ్వు ఎప్పుడు వినలేనిది, నీ జీవితంలో జరగలేనిది ఒక నూతనం అంటే అది కొత్త నూతనమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగించునుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా ఏదైతే ప్రభును అడుగుతున్నామో, ఈ నూతన సంవత్సరంలో ఏదైతే ప్రభు పాదాల దగ్గర నువ్వు మొరపెడుతున్నామో, ఒకవేళ గత సంవత్సరంలో ఉన్న అడ్డుల వల్ల కానీ, ఆటంకాల వల్ల కానీ, అభ్యంతరాల వల్ల కానీ అప్పుడు సొంతం చేసుకోలేకపోయావేమో, ఖచ్చితంగా ఈ 2021వ సంవత్సరంలో అవన్నీ నీకు సొంతమవును గాక. యేసు నామములో సమృద్ధి నీకు కలుగును గాక. నీ ఆలోచన యావత్తు సఫలమవును.